ఇదేంటి క్రిస్పీయా చికెన్ డిప్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకో మరి. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం మనకి ఇండియాలో తిరిగినట్టే అనిపిస్తుంది. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. బయట కన్నా లోపలే చెత్త ఉంది. వైట్ కార్ మాత్రం అస్సలు తీసుకోకూడదండి బాబు. రోడ్లోనే ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా. హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మేమైతే రేపు క్రిస్మస్ సెలబ్రేషన్స్కి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం. అదైతే ఇప్పుడు సస్పెన్స్. సో దానికోసం కార్ వాష్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఈరోజు అనగానే మా కార్ కీ కార్డ్ కూడా స్కాన్ అవ్వడం లేదు. ఏదైనా ట్రిప్స్ అనుకున్నప్పుడే ఎవరో చెప్పినట్టు ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎందుకో మరి. సో ఇంకా మొబైల్ యాప్లో లాగిన్స్ ఉంటాయి కదా, దాంతో అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నాం? కార్ వాషా. అండ్ సియాటిల్ మొత్తంలో ఈ స్ట్రీట్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడైతే మనకి చాట్ హౌస్, ఆప్కా స్పా అని చెప్పి ఇండియన్ పార్లర్ ఒకటి ఉంటుంది. అండ్ స్ట్రైట్గా వెళ్తే మనకి మయూర్ ఇంటర్నేషనల్ ఫుడ్స్ అని చెప్పి ఇండియన్ గ్రాసరీ స్టోర్, అండ్ లెఫ్ట్ కూడా మనకి అప్నా బజార్ అని చెప్పి ఇంకొక ఇండియన్ గ్రాసరీ స్టోర్ అయితే ఉంటుంది. అండ్ ఈ స్ట్రీట్ మొత్తం మనకి ఇండియాలో తిరిగినట్టే అనిపిస్తుంది. ఫైనలీ బ్రౌన్ బియర్ కార్ వాష్కి అయితే వచ్చేసాము. ఇదైతే సెల్ఫ్ కార్ వాష్. సో మన కార్ని మనమే క్లీన్ చేసుకోవాలి. జస్ట్ వాటర్ అండ్ ఫోమింగ్ మాత్రం ఇస్తారు. అండ్ దీంట్లో కాయిన్ కూడా ఉన్నాయి, బట్ అదైతే మిషన్స్ క్లీన్ చేస్తాయి, స్క్రాచెస్ పడతాయని చెప్పి మేము ఓన్లీ సెల్ఫ్ కార్ వాష్కే వస్తాం ఎప్పుడు. అండ్ అందరూ యూఎస్ అంటే హ్యాపీ లైఫ్ అనుకుంటారు, బట్ ఇక్కడ అన్ని పనులు మనమే చేసుకోవాలి, ఎవరు హెల్ప్ చేయడానికి కూడా ఉండరు. సో యూఎస్లో మనం మెయిన్గా ఇండిపెండెంట్గా ఎలా బతకాలో బాగా నేర్చుకుంటాము. సో మేమైతే ఫస్ట్ కార్ ఇంటీరియర్ అయితే క్లీన్ చేసేస్తున్నాం. సో ముందరుండే థింగ్స్ అన్నీ కార్ ట్రంక్లో అయితే సర్దేశాము. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతుంది. అన్నీ తీసేయాలంట. చాలా డస్ట్ ఉంది అసలు, బయట కన్నా లోపలే చెత్త ఉంది. అండ్ ఇదైతే కార్ వాక్యూమ్. ఇక్కడ మన కార్ ట్యాప్ చేయగానే మనకి $4కి 5 minutes వాక్యూమ్ అయితే ఇచ్చేస్తారు. అండ్ ఈ పైప్ కూడా మనకి చాలా లాంగ్ ఉంటుంది. సో ఈ పైప్ అనేది తీసుకొని మనము కార్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు నీట్గా. అండ్ 5 minutes అయిపోతుంది అనగా మనం మళ్ళీ బటన్ ప్రెస్ చేయగానే 25 cents-కి 32 seconds అయితే ఇస్తారు. అండ్ మళ్ళీ ఆ అమౌంట్ అనేది మనకి కార్డ్ నుంచే డెబిట్ అయిపోతుంది. పాపం కార్ మొత్తం తినే క్లీన్ చేశాడు. నేను జస్ట్ ఉడత సాయం చేసినట్టు ట్రంక్ క్లీన్ చేస్తున్నా. ఏమనుకోకపోతే సరుకులు కొంచెం లోపల పెడతారా? నేను మిగతా సరుకులు తెస్తాను. సరే. మొత్తానికి కార్ ఇంటీరియర్ అయితే క్లీన్ చేసేసాము. నెక్స్ట్ కార్ వాష్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మనకి షెడ్స్ లాగా ఉంటాయి. అండ్ సేమ్ మనము కార్ ట్యాప్ చేయగానే $3కి 4 minutes వాటర్ లెవెల్ అయితే ఇస్తారు. అండ్ దాంట్లోనే మనకి ఫోమింగ్, హై అండ్ లో లెవెల్ వాటర్ ప్రెషర్స్ అనేవి ఉంటాయి. అండ్ దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ మనము కార్ అనేది క్లీన్ చేసుకోవడమే. అండ్ మేమైతే ఫస్ట్ వాటర్ వాష్ చేసి నెక్స్ట్ ఈ పింక్ ఫోమ్తో వాష్ చేస్తున్నాము. అండ్ వీళ్ళైతే మనకి క్లీనింగ్కి వైప్స్ లాంటివి ఏమి ఇవ్వరు. సో మనమే ఇంటి దగ్గర నుంచి ఇలాంటి మైక్రోఫైబర్ టవల్స్ తెచ్చుకోవాలి. వైట్ కార్ మాత్రం అస్సలు తీసుకోకూడదండి బాబు. లిటరలీ నోస్ అంతా రెడ్గా అయిపోయింది. బయట క్లైమేట్ అయితే 49 degrees ఉంది. అండ్ ఈ చల్ల మేము కార్ వాష్కి వచ్చాము. అండ్ లిటరలీ 1 hour అయితే పట్టింది కార్ వాష్కి. ఇది QFC మినీ కార్డ్, మెంబర్షిప్ కార్డ్. ఇంత చిన్న కార్డ్ ఎప్పుడైనా చూసారా? ఓకే, మెక్డీకి వెళ్ళిపోదాం. ఇంకా కార్ వాష్ అయితే అయిపోయింది. నా లైఫ్లో ఈరోజు నేర్చుకునే లెసన్, వైట్ కార్ మాత్రం కొనుక్కోకూడదు. ఇక్కడ టోఫు అని చెప్పి చైనీస్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఇలా రామన్ అయితే చాలా ఫేమస్. లోపల జనాలు చూసారు ఎంతమంది ఉన్నారు. ఎప్పుడు వచ్చినా క్యూ ఉంటుంది. ఇది వచ్చేసి క్లాత్స్ అండ్ షూస్. మనకి ఓల్డ్ క్లాత్స్ ఏమన్నా ఉంటే ఇందులో వేసేస్తే, లైక్ హోమ్లెస్ ఏమన్నా ఉంటే ఇందులో నుంచి అయితే తీసేసుకుంటారు. సైడ్కి అయితే వచ్చేసాం. కర్బ్ సైడ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళకి వాళ్ళే మనకి ఆర్డర్ వచ్చి లైక్ కార్ దగ్గరికి వచ్చి తీసుకొచ్చి ఇస్తారనమాట. డ్రైవ్ త్రూస్ కూడా ఉంటాయి.
అండ్ అక్కడ కనిపిస్తుంది కదా ఎల్లో కలర్లో, అక్కడ ఒక చిన్న స్పీకర్ అయితే ఉంటుంది. అక్కడ మన ఆర్డర్ అయితే చెప్పేయాలి. ఆర్డర్ చెప్పేసి ఇలా కార్డ్స్ తీసుకొని ఇలా వచ్చామంటే అండ్ ఇక్కడ మన ఆర్డర్ అయితే రెడీ చేసి పెట్టేస్తారనమాట. జస్ట్ ఒక 1-2 మినిట్స్లోనే మనకి ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. అలా ఫాస్ట్గా చేస్తారు. ఇప్పటి వరకు నాకు ఒక క్వశ్చన్ మార్క్ లాగే ఉండిపోయింది. ఆర్డర్ అయితే వచ్చేసింది. సో యా, మేమైతే 10 పీస్ చికెన్ నగెట్స్ అండ్ ఇదేంటి క్రిస్పీయా మెక్ చికెన్ అండ్ మెక్ క్రిస్పీ కదా, మెక్ క్రిస్పీ అయితే పెట్టేసాం. మనకి ఈ యూఎస్ మెక్డొనాల్డ్స్లో ఈ బఫెలో డిప్పింగ్ సాస్ అయితే ఇస్తారు. ఇది స్పైసీ బఫెలో అని చెప్పేసి, ఇది మనకి ఇండియాలో ఎక్కడ దొరకలేదు. నేను ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాకే ట్రై చేసాను. ఇదైతే ఈ డిప్స్ అయితే చాలా చాలా బాగుంటుంది. రోడ్లోనే ట్రైన్ వెళ్ళిపోతుంది చూసారా. ఇక్కడ మనకి రైల్వే గేట్స్ లాంటివి ఏమి ఉండవు అండ్ సిగ్నల్స్ ఉంటాయి. అండ్ రెడ్ లైట్ పడితే మనము ఆగాలి, ట్రైన్ వెళ్ళిపోయాక గ్రీన్ లైట్ పడుతుంది, అది గ్రీన్ పడ్డాక వెళ్ళిపోవడమే. ఫైనలీ మెక్డొనాల్డ్స్లో అయితే బర్గర్స్ అయితే తినేసాం. డిన్నర్ అయితే అయిపోయింది ఇప్పటికి. ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతుంది. స్టార్టింగ్లో ఒక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పా కదా, అది లెవెన్స్వర్త్ అని చెప్పి క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అక్కడ. సో ఇక్కడ నుంచి అయితే 2 hours డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా మార్నింగ్ 8కి లేచి స్టార్ట్ అయిపోవడమే. మీకు కానీ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దాని పేరేంటి? గ్రావిటీ కాఫీ. కాఫీ పేరేంటి? భగవంతుడా, అదే ప్రశ్న. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలాగా ఉంది. 21.99 చాలా చీప్. దానికి కూడా పాపం జాకెట్ వేస్తారు ఈ స్నోకి. యా, నేను వచ్చేనా అయిపోయింది నాకు వయసులో ఉన్నట్టు. ఇండియాలో మనము ఏసీ కోసం వెళ్తాం కదా, అలా ఇక్కడ హీటర్స్ కోసం వచ్చినాయి షాప్.